భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 3 వన్‌డేల మ్యాచెస్‌కి సంబంధించిన సిరీస్‌లో భారత జట్టు 2 మ్యాచ్‌లో అంటే 2, మూడో వన్‌డే మ్యాచ్ ఓడిపోవడంతో ఇక ఈ సిరీస్ అనేది మనం చేజారిపోయాం. ఇప్పటివరకు భారత్ గడ్డపైన దాదాపుగా 38 సంవత్సరాల తర్వాత నుంచి గెలవని న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన గెలుపు సాధించింది. నిజం చెప్పాలి అంటే మన భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ సీనియర్ ఆటగాళ్ళు. కానీ న్యూజిలాండ్‌కి సంబంధించిన ఆటగాళ్ళందరూ కూడా యువ ఆటగాళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే అసలంతా కూడా అద్భుతమైన చిచ్చర పిడుగులనే చెప్పొచ్చు. వాళ్ళందరూ కలిసి సీనియర్ జట్టుని కుప్పకూల్చేశారనే చెప్పొచ్చు. అయితే దీనిపైన మన భారత జట్టుకు సంబంధించి, అలాగే న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. అంటే ఆహ్, న్యూజిలాండ్ జట్టు దిగ్గజాలైన కెన్ విలియమ్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టుని భారత గడ్డ పైన న్యూజిలాండ్ జట్టు ఓడించడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఎందుకనంటే భారత గడ్డ పైన ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు వన్‌డే సిరీస్ ప్రత్యేకించి ఎప్పుడూ కూడా గెలవలేదు. అందులోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ఇంకా చాలా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి బీభత్సమైన బ్యాట్స్‌మెన్స్‌ని సైతం మా న్యూజిలాండ్ బౌలర్లు చిత్తుగా ఓడించారు అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే విరాట్ కోహ్లీ పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. తన ఒక సెంచరీ నిజంగా జట్టుకి ఎంతో అత్యుత్తమ సెంచరీ అని చెప్పొచ్చు. జట్టుని గెలిపించడం కోసం విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. అయితే భారత జట్టు పోరాటం బావుంది. కానీ న్యూజిలాండ్ జట్టు చాలా స్ట్రాటజికల్ గేమ్ ఆడింది. దానిలో అద్భుతమైన గెలుపుని సాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆహ్, ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్కసారి డేంజరస్ బ్యాట్స్‌మెన్స్‌గా ఉంటారు. అటువంటి బ్యాట్స్‌మెన్స్‌ని కూడా ఇలా ఈ రకంగా మట్టి కరిపించడం నెక్స్ట్ లెవెల్ గేమ్ అని నేను చెప్తాను అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత రచిన్ రవీంద్ర వ్యాఖ్యానిస్తూ ఈ ఈ సీరీస్‌లో నేను భాగస్వామ్యం కాలేకపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు వెరీ ఎంజాయబుల్ మూమెంట్. కివీస్ భారత గడ్డపైన విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా బ్రేస్‌వెల్ కెప్టెన్సీ చాలా బావుంది. ఇక డారియల్ మిచెల్ సెంచరీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. తను ఎంతో కింద నుంచి పైకొచ్చాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తను అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూనే ఉన్నాడు. ఇంతకన్నా గొప్పగా నేనేమి చెప్పలేను. అయితే ఇక నుంచి రాబోయే సీరీసుల్లో ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టు గెలుపుని సాధిస్తుంది. అన్నిట్లోనూ కూడా ముందుంటుంది అంటూ రచిన్ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత బ్రెండన్ మెక్‌లమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ కూడా అత్యుత్తమ ఆటగాళ్ళు. వాళ్ళలో బెంచ్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే వాళ్ళ బౌలర్‌లు ఖచ్చితంగా మూడవ మ్యాచ్‌లో తేలిపోయారు. అలా తేలిపోవడం న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చింది. ముఖ్యంగా చెప్పాలి అంటే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు ఇక్కడ భారత జట్టు బలహీనతని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్డ్‌గానే అన్నీ చేసినట్టు అనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టును పొగడకుండా ఉండలేకపోతున్నాను. నిజానికి రెండో వన్‌డే మ్యాచ్ కివీస్ కివీస్ గెలవడం, భారత్ ఓడిపోవడంతో మూడో వన్‌డే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారుతుందనుకున్నాను. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు భారత్ నుంచి మ్యాచ్‌ని లాగేసుకున్నారనిపించింది. అయితే వాళ్ళ టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చడం కివీస్‌కి ఇవ్వాల్సిన క్రెడిట్ అని నేననుకుంటున్నాను అంటూ. అయితే ఇక రాబోయే సీరీసుల్లో భారత జట్టు చాలా మెరుగుపడాలని, ఇటువంటి పెర్ఫార్మన్స్ ఇస్తే మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు మోస్ట్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడమే కానీ, ఆఖరి వరకు ఆ టెంపో ఉంటుందన్న నమ్మకం లేదు అంటూ, బ్రెండన్ మెక్‌లమ్ అయితే రెండో వన్‌డే మ్యాచ్ తర్వాత భారత్‌తో పెట్టుకోవద్దన్నాడో, అదే మెక్‌లమ్ ఇప్పుడు భారత్ ఇంప్రూవ్ అవ్వాలంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమ్ సౌదీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత బలం అనేది ఈ గడ్డ మీదే ఉంది. భారత గడ్డ పైన భారత జట్టుని ఓడించడం అంటే బౌలర్స్‌కి సవాలని నేననుకుంటూ ఉంటాను. ఎందుకనంటే బ్యాట్స్‌మెన్స్‌కి ఈ పిచ్ స్వర్గధామమే. కాకపోతే బౌలర్స్‌కి మాత్రం ఎంత ప్రెషర్ తీసుకొని, ఎంత డిసిప్లిన్‌గా బౌలింగ్ చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే ఇక ఇండియన్ బ్యాట్స్‌మెన్స్‌ని అంటే భారత బ్యాట్స్‌మెన్స్‌ని నిలువరించడం అంటే అది మామూలు విషయం కాదు. నేను ఎన్నో సందర్భాలలో వాళ్ళ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయిన రోజులున్నాయి. సో, మొత్తం అంతా కూడా వాళ్ళు కంట్రోల్ తీసుకొని వాళ్ళ బ్యాట్స్‌మెన్స్‌ని నిలువరించడంలో గ్రేట్ జాబ్ పోషించారు. ఇంతకు మించిన గెలుపనేది ఉండదు. అయితే విరాట్ కోహ్లీ పెర్ఫార్మన్స్ మాత్రం టాప్ నాచ్‌లో ఉంది. ఒక పక్కన ఆఖరి బ్యాట్స్‌మెన్ వచ్చి ఆడతాడా లేదా అని అంటే 41 పరుగుల తేడా ఉన్నా కూడా
తన ఆట తీరు, తన పనితనం ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా ఆడాడు. నిజంగా అతని బ్యాటింగ్‌కి మాత్రం మేము చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఆట తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అలాగే అవుతారంటూ పేర్కొన్నాడు. ఇక రాస్ టైలర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు చాలా డీప్‌గా అంటే ఏదైనా సరే డెప్త్ ఉన్న గేమ్‌ని ప్రదర్శిస్తుంది. కానీ మూడవ వన్‌డే మ్యాచ్‌లో వాళ్ళెందుకో ప్రెషర్ ఫీల్ అయ్యారు. మెంటల్ స్ట్రెస్‌కి గురయ్యారు. దాంతో ఇక ఎక్కడో మొమెంటం మిస్ అయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మినహాయించి ఎవ్వరూ కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు. ఇటువంటి గేమ్స్‌లో ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది. టీ20 అయినా, టెస్ట్ అయినా, వన్‌డే అయినా ఆ ఫార్మాట్‌కి తగ్గట్టుగా ప్రెషర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా మనం యాక్సెప్ట్ చేశామో అదే మెయిన్ విషయం. ఇక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో కూడా నాకు చాలా తప్పిదాలు కనిపించాయి. అది సరిచేసుకుంటే బావుంటుంది. అయితే నేను వాళ్ళకి సరిచెప్పేంత విషయం అయితే లేదు కానీ, ఖచ్చితంగా వాళ్ళు గేమ్‌ని పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చేసుకుంటే మాత్రం వాళ్ళు చేసిన తప్పేంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టుకి మాత్రం నేను హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఎందుకనంటే ఇది మామూలు గెలుపు కాదు. నిజానికి ఎన్నో సందర్భాలలో ఎంతోమంది సీనియర్ ఆటగాళ్ళు వన్‌డే సిరీస్‌లో కూడా తోపు ఆటగాళ్ళు కూడా భారత గడ్డపైన నిలవలేకపోయారు. అలాంటిది భారత్ గడ్డపైన ఇంత అద్భుతమైన గెలుపు కివీస్‌కి నిజంగా ఒక చారిత్రాత్మకమైన విజయం అనే చెప్పుకోవాలి. కంగ్రాచ్యులేషన్స్ న్యూజిలాండ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ విషయంలోకొచ్చినట్టయితే భారత్ చేసిన తప్పులు మనందరికీ తెలిసినవే. ఇక ఈ వన్‌డే సిరీస్ పూర్తయిన తర్వాత 21 తారీఖు నుంచి అంటే బుధవారం నుంచి చూసినట్టయితే టీ20 ఫార్మాట్‌లో 5 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయన్నమాట. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ మ్యాచెస్ జరుగుతుంటాయి. అయితే ఈ మ్యాచ్‌లు గనుక చూసినట్టయితే జస్‌ప్రీత్ బుమ్రా, అలాగే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇటువంటి కొత్త ఆటగాళ్ళందరూ కూడా బరిలోకి దిగుతారు. రింకు సింగ్ కానీ, ఇలాగ బరిలోకి దిగడంతో ఒక్కసారిగా మొత్తం ఆట పరిణితి అంతా కూడా మారిపోతుంది. ఇక టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది అన్న ధీమా అయితే మన భారత జట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు మన భారత్ పిచెస్ పైన చాలా పట్టు సాధించారు. లేకపోతే మూడో వన్‌డే మ్యాచ్‌లో వాళ్ళు భారత బ్యాట్స్‌మెన్స్‌ని అంత గొప్పగా నిలవరించలేరు. సో, ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే టీ20 మ్యాచెస్ అనేవి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గెలిచే అవకాశాలు ఇక్కడ 50, 50 ఉన్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. సో, ఈ వన్‌డే సిరీస్ కోల్పోయినప్పటికీ కూడా టీ20 సిరీస్ మాత్రం అస్సలు అంటే అస్సలు భారత జట్టు కోల్పోకూడదు. ఎందుకనంటే రాబోయేది టీ20 వరల్డ్ కప్. సో, టీ20 వరల్డ్ కప్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరగబోయే ఈ సిరీస్ చాలా అంటే చాలా కీలకం కాబట్టే ఈ ఈ సిరీస్‌ని అటు భారత జట్టు కానీ, ఇటు న్యూజిలాండ్ జట్టు కానీ అసలు నిజం చెప్పాలంటే చాలా చావో రేవో అన్నట్టుగా ఒక సినిమా తీసుకుంటదనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఉంటుంది. దాదాపుగా 2½ మంత్స్ వరకు ఐపీఎల్ ఉంటుంది కాబట్టి, ఇక అంతా కూడా ఇది టీ20ల కాలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ వన్‌డేలు, టెస్ట్‌లు అరంగేట్రం చేస్తాయన్నమాట. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.